శ్రీలంకపై టీమిండియా ఘన విజయం సాధించింది. గాల్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. దీంతో 2 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఈ విజయానికి భారత్లో ఇక బ్యాటింగ్లో అయితే దేవదత్ పడికల్ సెంచరీతో అదరగొట్టగా, మరి బౌలింగ్లో అయితే యువ స్పిన్నర్ మానవ్ సుతార్ సూపర్ పర్ఫార్మెన్స్ని ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులు చేసినటువంటి భారత్ శ్రీలంకను 284 పరుగులకే ఆల్అౌట్ చేసి మొత్తంగా 178 పరుగుల ఆధిక్యం సాధించింది. పడికల్ 167 పరుగులతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ 66, పడికల్ 44 పరుగులతో రాణించడంతో భారత్ 193 పరుగులు చేసింది. శ్రీలంక ముందు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక భారత స్పిన్నర్ ధాటికి అయితే నిలవలేకపోయింది. ఇక మానవ్ సుతార్ కేవలం అయితే 55 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి శ్రీలంక బ్యాటింగ్ను కుప్పకూల్చేశాడు. మ్యాచ్లో మొత్తంగా 10 వికెట్లు తీసుకుని టీమిండియా ఖచ్చితంగా టీమిండియా నుంచి అయితే విజయంలో కీలక పాత్ర పోషించాడు మానవ్. చివరకు శ్రీలంక 206 పరుగులకే ఆల్అౌట్ కావడంతో భారత్ 165 పరుగుల తేడాతో అయితే అద్భుత విజయాన్ని అందుకుంది. మరి యువ ఆటగాళ్ల అదరగొట్టేటువంటి ప్రదర్శనతో గాల్లో టీమిండియా విజయ ఢాంక మోగిందనే చెప్పుకోవాలి.